8 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా 7608 lakh మెట్రిక్ టన్స్ కొన్నాం. వాళ్ళు కొన్నది 4590 4590 లక్షల మెట్రిక్ టన్నులు కాంగ్రెస్ పార్టీ కొంటే మేము కొన్నది 7608 7608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా. దాదాపు డబుల్ కొన్నాం మేము వాళ్ళు కొన్నదానికి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు 4.44 lakh crores అయితే ఎన్డీఏ ఇచ్చినటువంటి డబ్బులు 14.16 lakh crores ఇచ్చినామన్నా. కాంగ్రెస్ ఇచ్చింది 4.44 లక్షల కోట్లు అయితే ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఎంఎస్పి పెంచి రైతులకు ఇచ్చినటువంటి డబ్బులు 14.16 lakh crores ఇచ్చినామన్నా మేము. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ రేవంత్ రెడ్డి గారు. మీకు మాకు తేడా ఏంటంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీరు 4 లక్షల కోట్లు ఇస్తే మేము 14 లక్షల కోట్లు ఇచ్చినామన్నా. మీరు దిగేటి రోజు మీరు ఇచ్చిన ఎంఎస్పి 1300 పైచీలకు అయితే ఈరోజు మేము ఇస్తున్నటువంటి ఎంఎస్పి 2300 పైచీలకు వరి ధాన్యానికి ఇస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఎవరు దిగాలన్న అధికారంలోంచి? ఎవరు గద్ద దిగాలి? మోడీ గారు దిగి రాహుల్ గారు రావాలా? ఇదా మీకున్నటువంటి అవగాహన? ముఖ్యమంత్రి గారు 50 లక్షల మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం కొనడానికి అవకాశం ఇచ్చింది భారత ప్రభుత్వం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తారు, మేము ఇప్పటికే 70 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ప్రతి గింజ కొనకపోతే తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట వస్తాం. కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట ఎందుకన్నా రైళ్లలో తీసుకొని నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి తీసుకొని రండి, మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. మంచిగా సమాధానం చెప్పి పంపిస్తాం. నీ బాధ్యత ఏందన్నా? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావన్నా? కేంద్రం కొంటే మేము కొంటామని చెప్పినావా? ఒకసారి కాంగ్రెస్ మేనిఫెస్టో తీసి చూద్దాం. ఒకసారి ఏం చెప్పిందన్న కాంగ్రెస్ పార్టీ? నరేంద్ర మోడీ గారు కొంటే నేను వడ్లు కొంటా అని రాసిరా? ఏం రాసిరు మీరు? ఏం చెప్పారు మీరు? ప్రతి గింజ కొంటామన్నది నీ మేనిఫెస్టో. కొనన్నా మా మీద ఎందుకు ఎరుస్తున్నావు? మా మీద ఎందుకు ఎరుస్తున్నావు అంటున్నా. నువ్వు ఆ రోజు రాయాల్సింది మేనిఫెస్టోలో గింజలు కొనాల్సింది కేంద్రమే, కేంద్రం కొంటేనే నేను కొంటాను రాయనుంటే నీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజు? ఎవరు? ఇదే రేవంత్ రెడ్డి ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్గా రాసిండు ఎలక్షన్ మేనిఫెస్టో. సన్నట్లకు బోనస్లు ఇస్తా అన్నావు, ఎంఎస్పి మీద 500 పెంచి ఇస్తా అన్నావు, ప్రతి గింజ కొంటా అన్నావు, నానినా తడిసినా మొలకలు వచ్చినా కొంటా అని రాసినావు. ఏంది మాట్లాడుతున్నావు? మరి అలా మోడీ గారిని దిగుమనే నైతికకు నీకెక్కడిది? తుమ్ము తూసిపోయే ముఖ్యమంత్రి పదవి నీది. సిద్ధరామయ్యను మార్చి డీకేలు పెట్టినట్టు నిన్నెప్పుడు మారుస్తారో, నువ్వెప్పుడు పోతావో తెలియదు. నీ కుర్చీ కోసం నువ్వు మా గురించి మాట్లాడేంది? ఈ దేశం మెచ్చిన నాయకుడు, ప్రపంచం మెచ్చిన నాయకుడు 10వ తారీఖు వస్తే ఈ దేశ స్వతంత్ర భారత చరిత్రలో అందరికంటే ఎక్కువ కాలం ఈ దేశ ప్రధానిగా నిలబడినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. అదేందో చెప్తారు, ఆ గింజ ఎగిరెగిరి పడుతుందంట. ఎందుకు ఎగిరి పడుతున్నావు అంటే నా నలుపు నాకు కనబడతలేదు అన్నట్టున్నది రేవంత్ రెడ్డి పరిస్థితి. సో అంత తొందరపడాల్సినటువంటి అవసరం ఏముంది? ఏం కొన్నారు, ఏం కొనలేదు? రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చినాక ఏం జరిగిందో ఒకసారి చెప్పుండ్రి. సన్ఫ్లవర్ నేను మొన్న మాట్లాడి శివరాజ్ సింగ్ చౌహాన్ గారితో చెప్పి కొనిపించినాం. మేము అది కూడా చెప్తాం మీకు. మక్కలు కొంటలేరు, సన్ఫ్లవర్ కొంటలేరు, ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారన్న వీళ్ళు. అందుకనే దయచేసి ఒక్కసారి ఈ ఒక్క అంకెల్ని మాత్రం దయించి రాయాలని మీకు అప్పీల్ చేస్తా ఉన్నా. యూపీఏ ఉన్నది 4590 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఎన్డీఏ ఉన్నది 7608 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నా. కొంచెం రేవంత్ రెడ్డి గారు కనబడితే జర బోల్డ్ అక్షరాల్లో పెట్టుర్రన్న. దయచేసి అన్ని మధ్యలో అద్దాలు పెట్టుకొని